మహాదేవ మహాదేవ. ఇవాళ ఇంకొక వంటతోటి మీ ముందుకు వచ్చాను. అదేంటంటే క్యాబేజీ అలసందకాయల కూరండి. క్యాబేజీ ఈ మాత్రం క్యాబేజీ తీసుకోవాలి, ఈ మాత్రం అలసందకాయలు, ఒక కరేపాకు 2 రెబ్బలు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, 4-5 పచ్చిమిరపకాయలు. చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. క్యాబేజీ, అలసందకాయలు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, కరేపాకు రెబ్బలు 2. ఇవి తీసుకొని ఇవి బాగా క్లీన్ చేసి తరుక్కొని తర్వాత మీకు ఇంకా ఏవే పదార్థాలు నేను చూపిస్తాను. ఇదిగోండి, మనం ఇప్పుడు అలసందకాయలు క్యాబేజీ కూర చేయటానికి మొదలు పెడదాం. ఇందాక మనం కడుక్కోవడానికి పోయినాం కదా, కడిగి శుభ్రం చేసుకొని తరుక్కొని ఇదిగో అలసందకాయలు ఇట మన చిక్కుడుకాయలాగానే అవి కూడా తరుక్కోవచ్చు, చిక్కుడుకాయలాగానే చేసుకోవాలి. తర్వాత క్యాబేజీ తరుక్కొని, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మన ఇట బాండి రెడీ అయిన తర్వాత ఇదిగో చూడు వేడి అయిపోయిందండి. ఇప్పుడు మనం తిరామాత వేసుకుందాం. అన్ని కూరల మాదిరిగానే తిరామాత. నూనె వేసుకొని, ఇది హాఫ్ బాయిల్ కొండి, నూనె తక్కువే పడుతుంది. కరివేపాకు వేసుకుందాం. అది క్యాబేజీ ఉడికిన తర్వాత నూనె వదిలేస్తుంది. నూనె కాగిన తర్వాత మనం ఆవాలు కొంచెం వేసుకుందాం. ఇదిగో ఆవాలు, చిటపట అంటున్నాయి. మినప్పప్పు, తర్వాత శనగపప్పు. ఇది కూర కదండి, శనగపప్పు వేస్తేనే టేస్ట్గా ఉంటుంది. శనగపప్పు, తర్వాత ఎండుమిరపకాయలు, తర్వాత పచ్చిమిరపకాయలు, తర్వాత కరివేపాకు, ఇవన్నీ వేసుకొని ఒక్క తిప్పేసి అలసందకాయ వేసుకున్నాం. అలసందకాయలు కొంచెం తోలు మందంగా ఉంటాయి కాబట్టి ఒక్క తిప్పిన తర్వాత క్యాబేజీ వేసుకుందాం.
తర్వాత క్యాబేజీ వేసుకుందాం. ఇది కూడా ఒకసారి తిప్పిన తర్వాత ఆ తిరగమాతంతా కొంచెం కూరకు పట్టించిన తర్వాత ఈ వైట్ అండ్ గ్రీనే చూడటానికి చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే అలసందలు తీపి, క్యాబేజీ టేస్ట్ ఒక రకమైన టేస్ట్ కదా. ఆ రెండు కాంబినేషన్ కలిస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఉప్పు వేసుకొని తగినంత ఉప్పు, వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, తర్వాత పసుపు వేసుకొని పసుపు వేసుకొని దీనిలోనే నీరు ఊరుతుందండి. ఒకవేళ మీకు కొంచెం తిప్పిన తర్వాత కొంచెం కూర అయిన తర్వాత నీరు తక్కువగా ఉన్నట్టుగా ఉంటే ఒక్క నీళ్ళు చల్లుకోవచ్చు. చల్లుకొని ఇది ఫ్రై క్యాబేజీ అలసందకాయలు ఫ్రై, కానీ ఇది హాఫ్ బాయిల్ కొన్ని. సాధారణంగా క్యాబేజీ ఇవన్నీ హాఫ్ బాయిల్ కూరలే చేయటం బాగుంటుంది. పూర్తి ఫ్రై వేయించటం బాగుండదు, అంత ఇదిగా ఉండదు, మంచిది కూడా కాదు అసలు అంత ఫ్రై చేసుకుంటే వీటిని. ఇది ఈ తిరగమాతంతా పట్టిన తర్వాత మనం మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని కొంచెం కూర అయిన తర్వాత మీరు అది ఇదిగా చూసారా, కూర ఇట్లా ఉడుకుతుంది బాగా. చూడండి, ఇట్లా ఒక రకంగా ఉంటుంది. నేను చెప్పినట్టుగా మీరు ఇంకా మీకు డౌట్ ఉంటే కనుక ఇట్లా ఒక్క రవ్వ తీసుకొని ఇట్లా అన్నారంటే ఉడికింది. ఈ ఉడికిన కూరలో ఇప్పుడు మనం కారం అది వేసుకోవాలి. కారం ఇది మాత్రం వేసుకోవాలి. అంటే పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం, తర్వాత ఈ కూరల్లో పొడి, వేసుకుంటే ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుంది కూరకి. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి నేను తిప్పుకొని ఒక్క 2 నిమిషాలు ఇది ఈ కారం మగ్గాలి కదా. ఈ కారం మగ్గే వరకు మళ్ళీ ఒక్కరోసేపు ఉంచుకొని ఇంకా కూర దింపుకోవటమే. ఈ కారం అంతా కూరకు మనం వేసిన కూర పొడి, కారం అంతా కూరకు పట్టుకొని అది మంచి ఒక స్మెల్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ఒక్క 2 నిమిషాల నుండి వస్తాం. ఇదిగోండి మన క్యాబేజీ అలసందకాయల కూర రెడీ. దీనిలో ఇప్పుడు మళ్ళీ నేను ఏమేమి వేసానో మళ్ళీ ఒకసారి చెప్తున్నా. క్యాబేజీ ఒక 1/4 కిలో ఉంటే ఒక చిన్న బంచి అలసందకాయలు తీసుకోవాలి. ఒక 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, మనం అవన్నీ క్లీన్ చేసుకొని తిరగమాత వేసుకోవాలి. ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు కూడా వేసుకొని, ఎండుమిరపకాయలు వేసుకొని, దీనికి కొంచెం నూనె తక్కువే పడుతుందండి. ఇది హాఫ్ బాయిల్ కూర, ఫ్రై కాదు అని ఉడకబెట్టేది కాదు, అట్లాంటిది అనమాట. తిరగమాత వేసుకుని తిరగమాతలో మనం రెడీ చేసుకున్న అలసందకాయలు, క్యాబేజీ వేసి కాసేపు బాగా మగ్గనివ్వాలి. ఒక్క తిప్పేసి తర్వాత ఉప్పు, పసుపు వేసి బాగా మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత దానిలో కొంచెం కారం, మనం పచ్చిమిరపకాయలు వేస్తాం కానీ ఒక్క రవ్వ కారం ఉండాలి స్పైసీ కోసం. మనం అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగుంది. ఇది అన్నంలో కూడా కలుపుకో, చపాతీలో కూడా తినవచ్చు. కొంచెం స్పైసీ, కొంచెం కారం, తర్వాత కూర పొడి వేసుకొని ఈ విధంగా వస్తుంది. ఈ కూర చేసి రుచి చూసి
మీ అభిప్రాయాలు, మీ అమూల్యమైన విమర్శలు నాకు పెట్టండి. నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనున్న బెల్ ఐకాన్కి నొక్కి నా వీడియోస్ అన్నీ మీరు చూడండి. మీ అభిప్రాయాలన్నీ నాకు తెలపండి. నమస్కారం.